11:33లో ఒకసారి కూడా చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనపడుటకు దీపస్తంభము మీదనే పెట్టును అని చెప్పి నెక్స్ట్, నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే అనవసరమైనది చూడకు. అపవాది ఈ కాలములో తీసుకొని వచ్చినటువంటి అదని ట్రిక్కే షార్ట్. ఇట్ ఈస్ సో షార్ట్. 1 minute కూడా ఉండదండి. అందుకే షార్ట్ 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 షార్ట్. యు ఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీకే తెలియట్లా, నీవు దేవుని మహిమ నుండి ఎలా పడిపోతున్నావు తెలియట్లా. ఈ కన్ను మొత్తం ఏం లేదండి, 5 నిమిషమే చూశారు. కొన్ని వారముల క్రితం, ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్, కొన్ని వారముల క్రితం మన మెసేజ్ నాకు ఒక నూతన ఫోన్ దొరికింది. దీనిలో యూట్యూబ్ ప్రీమియమా ఆ ఫోన్లో అది ఉంది కనుక మన గూగుల్ అకౌంట్లో ఉన్నదే వస్తుంది. దీనిలో ఉన్నది అది యాడ్ చేయలేదు, అది కూడా ఎవరో చేశారు. సో మన గ్రూపులో వచ్చినటువంటి మెసేజ్ని ఓపెన్ చేసినప్పుడు సాధారణ ఇది ఓపెన్ అయింది. నెక్స్ట్ చూశాను, దానిలో కూడా దానికి కనెక్టెడ్ ఉన్నాను. నెక్స్ట్ చూశాను, ఒక ఓల్డ్ ఫిలిం సాంగ్. నెక్స్ట్ చూస్తే అదే ఫిలిం సాంగ్. నేను ఇది క్లోజ్ చేసిన తర్వాత నేను వెళ్తున్నాను, వితౌట్ మై నాలెడ్జ్ నా నోట వచ్చింది. I started thinking, Lord, ఏం జరుగుతున్నది? దాని ఇంపాక్ట్ ఎలా ఉండనంటే, when you walk, when you go sit, ఇది రన్ అవుతుంది. అందుకేనండి స్తోత్రములతో కీర్తనతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ శరీరమునకు నీ దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. నెక్స్ట్, అది చెడినదైతే అది విడిచిపెట్టి 36కి రండి. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమైయుండునని ఉండును. ఇప్పుడు 12వ అధ్యాయం 35, లూకా 12:35. మీ నడుములు కట్టుకొని సత్యముతో నడుము కట్టుకొని ఏం చేయాలి? మీ దీపములు వెలుగుచుండనీయు. ఆ కన్నలా వెలుగుచుండాలి. స్తోత్రం స్తోత్రం. ఇక ఒక మిస్టరీ కూడా చెప్తున్నాను. 15వ అధ్యాయం 15th చాప్టర్ 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే, నీవు పోగొట్టినది నీకు నష్టమైపోయినది, ఆమేన్, నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థిక పరిస్థితిలో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో నష్టమైనది, బలహీనమైనది తిరిగి రావడానికి, నీవు అది కనిపెట్టడానికి, ఇప్పుడు ఎక్కడనో లాస్, ఎక్కడనో ఫెయిలియర్, ఆమేన్, ఆ స్థితి మారటానికి అక్కడ రాయబడి ఉన్నది. ఏం తెలుసా? ఆమె దీపమును వెలిగించి 2 షేకలు ఉంటే ట్యాక్స్ కట్టుకుంటానయ్యా. హలో, స్తోత్రం. 2 షేకలు ఉంటే ట్యాక్స్ కట్టుకుంటా, అది కూడా లేకుండానే వెంబడిస్తున్నాను, చాలా టెన్షన్లో ఉన్నా. పేతురు, ఆ దీపం అలా వెలిగితే పాదములో వచ్చి పడుతుందిరా. హలో, ఆ దీపం అలా వెలిగితే పాదములో వచ్చి పడుతుంది. స్తోత్రం. ఇప్పుడు దీపం వెలుగలేదు కనుక నీవు పోయి గాలిని వేయి, ఆ పాత మణి కొంచెం చెయ్యి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొన్ని రెవల్యూషన్స్ దేవుడిస్తున్నారు, కొన్ని ప్రత్యక్ష దేవుడిస్తున్నారు, కొన్ని ఆలోచన దేవుడిస్తున్నారు. హల్లెలూయా.
నీ ఆర్థిక పరిస్థితి, నీ ఫినాన్షియల్ సిచ్యువేషన్, నీ కుటుంబ పరిస్థితి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ మారటానికి, నష్టమని అనుకున్న మొత్తం తిరిగి రావడానికి దీపం వెలుగాలి, దీపం వెలుగాలి. హల్లెలూయా. నీ కన్నును దేవునికి అప్పగించు, నీ రహస్యములను దేవునికి అప్పగించు. నీవు దాగిన పెట్టిన చోట్లని అది ఓపెన్ చేయనట్లుగా ఒక్కసారి దేవునికి సమర్పించి దేవుని చెప్పు, ప్రభువా, లెట్ యు కీప్ ఎవ్రీథింగ్ ఓపెన్ లార్డ్. I surrender to you. I surrender to you. స్తోత్రం, స్తోత్రం. ఫోన్ ఉన్న లోకని ఓపెన్ చేసుకొని భార్యకి చేసేయాలి. స్తోత్రం. ఆమేన్. నా ఫోన్కున్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఫోన్ పే, గూగుల్ పే, అన్ని అకౌంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు పుస్తకములో రాసిపడినటువంటి వాక్యములు మొత్తం ప్రభు చెప్తున్నారు, ఈ అభిషేకం దిగితే అది మొత్తం నీ నాలుగులోనికి ఎంటర్ అవుతుంది. హల్లెలూయా. కానీ హృదయం నిండిన దారిని బట్టి నోరు మాట్లాడును. నీ బుద్ధిలో కాదు రాసి పెట్టాలి, హృదయ పలక మీద రాసి పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సీక్రెట్ ఏరియాస్ మొత్తం దేవుడు ఓపెన్ చేస్తున్నారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధనికి ప్రార్థనా జీవితం ఒకటి మాత్రమే రహస్యం, మిగిలిన మొత్తం ఓపెన్ అయ్యి. స్తోత్రం. ప్రార్థనా జీవితం మాత్రం రహస్యం, అది పర్సనల్ రిలేషన్ ప్రియునితో ఉన్నది. మిగిలిన అన్ని ఓకే, ఓపెన్, ఎవ్రీథింగ్ ఓపెన్. స్తోత్రం. ఇది స్ట్రైట్ రివర్స్ ఆర్డర్. ఇప్పుడు స్తోత్రం. ప్రార్థన మాత్రం ప్రభువా అందరూ ఉంది పబ్లిక్లో, లోపల ఉన్నది మొత్తం వేరు. హలో, దేవుడు అది మార్చి ఇప్పటి వరకు ఇలా సీక్రెట్ ఉన్న మొత్తం తెరచి ఆయనయే క్లియర్ చేస్తున్నారు. హీ ఈస్ సెండింగ్ హిస్ లైట్ దేర్. ఆయన వెలుగును పంపిస్తున్నారు. మగ్గి మగ్గి ఉన్నది మొత్తం ఇప్పుడు మండింపబడుతుంది. ఇక నీవు చీకటి క్రియలో ఉండవు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దైవిక అభిషేకం దిగును గాక, దైవ మహిమ దిగును గాక, దైవ శక్తి దిగును గాక. ఆ దాగి చోట మొత్తం, ఆ చాటు చోట మొత్తం ప్రభు ఇప్పుడు ఓపెన్ చేసి పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించి, హల్లెలూయా, ఇక వచ్చే వారందరికీ వెలుగిచ్చు వారిని ప్రతి ఒక్కరిని మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా.